ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడుచున్నవంటి మీకందరికీ యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మంచి ఈరోజు మనం వింటున్నటువంటి వర్తమానం, నీ పాపములు క్షమించబడ్డాయి. చెప్పండి, నీ పాపములు క్షమించబడ్డాయి. మన పాపములు క్షమించబడాలంటే మనము ప్రభు యొద్దకు రావాలి. ఎందుకంటే ఆయన పాపుల కోసము వచ్చాడు. పాపులను ప్రేమించేవాడిగా ఉన్నాడు, పాపాన్ని ద్వేషించేవాడిగా ఉన్నాడు. నేను నీతిమంతుల కోసము రాలేదు, పాపుల కోసమే వచ్చానని యేసు ప్రభు మాట్లాడాడు. ఒకసారి మనం చూస్తే, రోగికి డాక్టరు అవసరము కానీ రోగికి వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యంతో ఉన్నటువంటి వానికి వైద్యుడు అవసరం లేదు కదా అంటాడు. అంతే కదా? అయితే వాక్యం అంటుంది, భూలోకములో ప్రతి ఒక్కరూ కూడా అతిక్రమంలో చేస్తూ అందరూ కూడా త్రుట్టిల్లిపోయారు, నీతిమంతుడు ఒక్కడూ లేడంటూ వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి యెషయా గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే 44వ అధ్యాయము 22వ వచనం, మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలుగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనంలో మనకు కనబడుతుంది. జాగ్రత్తగా వినాలి. మబ్బు తొలగిపోయినట్లుగా, సూర్యుడు వస్తూ ఉంటే మబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది. మంచు విడిపోయినట్లుగా, సూర్యుడు వస్తూ ఉంటే ఆ మంచు కూడా పోతా ఉంటుంది ఆ ఎండకి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీ పాపములు మంచు విడిపోనట్లుగా నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, భయపడొద్దు. హల్లెలూయా. ఒకసారి యేసన్న గారు ఒక చోట సువార్త చెప్తా ఉన్నాడంట. నా దేవుడు గొప్ప దేవుడు, ఎలాంటి వారినైనా ఆయన క్షమిస్తాడని. యేసు ప్రభు ప్రేమ గురించి, ఆయన క్షమించే దేవుడని ప్రకటిస్తూ వచ్చాడు. ఆ నైటు చాలామంది విన్నారు. మరుసటి రోజున ఒక ఆమె వచ్చి, అయ్యా, నిన్న రాత్రి నీవేనా సువార్త చెప్పినది? ఆ కరుణామయుడు యేసు ప్రభు గురించి చెప్పింది నువ్వేనా? అవునమ్మా, నేనే. అంత గొప్ప దేవుడా యేసు ప్రభు అంటే? అవునమ్మా. ఆయన ఇలాంటి వారినైనా క్షమిస్తాడా? క్షమిస్తాడమ్మా.
వ్యభిచారులను క్షమిస్తాడు, దొంగలను క్షమిస్తాడు, నరుమాంస భక్షులను కూడా క్షమిస్తాడమ్మ. అయ్యా, నేను భయంకరమైన పాపం చేసిన వంటి వ్యక్తిని. నేను పురుడు పోసేటప్పుడు స్త్రీ కాన్పోతున్నప్పుడు ఆ పుట్టిన వంటి బిడ్డను గొంతు నలిపి చంపేసేదాన్ని. డబ్బులు కాసబడి వారికి సరిపోకున్న వంటి వారు నాకు డబ్బులు ఇచ్చి, అలాగ నేను కుమారుడే పుట్టిన, మగపిల్లవాడే పుట్టిన, ఆడపిల్లే పుట్టిన వారి దగ్గర డబ్బులు తీసుకొని గొంతు నలిపి చచ్చిపోయిన బిడ్డ పుట్టిందంటూ నేను వారి తల్లిదండ్రులకు వారికి చెప్పేవాడిని. వారికి నేను అలాగా చెప్తున్నప్పుడు వాళ్ళు చూసి ఏడుస్తూ బాధపడుతుంటే, ఇంక బిడ్డను మేము ఏం చేయాలి, నువ్వే ఏమైనా చేసుకో పని ఇస్తే ఆ పోతూ పోతూ మురికి కాలువలో పడేసి వెళ్ళిపోయేదాన్ని. ఆ డబ్బులు తీసుకొని ఆ విధంగా చాలామందిని చంపేశానయ్యా, చిన్నపిల్లలను, పసికందులను. ఆ రక్తపు కూడుతో నేను వారిచ్చిన వంటి డబ్బులు తీసుకొని అలాగా పసికందులను చంపాను కదా. ఆ రక్తపు కూడు తింటూ నా కుటుంబం శాపం తాండమాడుతూ జీవిస్తున్నామయ్యా. బాబు బాబు, నా కోసం ఆ కరుణామయుని బ్రతిమాడుతావా, ప్రార్థన చేస్తావా, నన్ను ఆ ప్రభు క్షమిస్తాడా అని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంది. అప్పుడు అయ్యగారంట, ఏసన్న గారు తప్పకుండా క్షమిస్తాడమ్మా, నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి ఆమె కోసము భారంగా ప్రార్థన చేసి ఆమెను ఆశ్రయించి, నువ్వు నిర్భయంగా నువ్వు బతకవచ్చు, సంతోషంతో సమాధానంతో ఇంటికి పో, నా దేవుడిని క్షమించున్నాడు, ఇంకెప్పటికీ ఆ తప్పులు చేయొద్దు, లోకానుసారంగా జీవించవద్దు, దేవుణ్ణి సహవాసం కలిగి జీవించు, పరిశుద్ధులతో సహవాసం కలిగి బ్రతుకు అని చెప్పి పంపించడం జరిగింది. తరువాత ఆమె కూడా సంఘ సహవాసం కలిగి, సేవకులతో సహవాసం కలిగి, దేవునితో సహవాసం కలిగి తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వారు కూడా ఆ దినాలలో సేవ పరీక్షలో వాడబడ్డారని సాక్ష్యం. సహోదరి, సహోదరుడా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఎలాంటి పాపపు ఊబిలో ఉన్నావో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ ఊబిలో నుంచి, పాపంలో నుంచి నీవు బయటపడాలంటూ, శాపము కింద నుంచి నువ్వు బయటికి రావాలంటూ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా మేము చేసిన వంటి పాపములు మా మీదే ఉంటే నష్టమేంటి అంటారా? మనం చూస్తున్నట్లయితే నిర్గమాకాండంలో ఒక మాట కనబడుతుంది. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రుల దోషము కుమారుల మీదకు రప్పించుచో. చూడండి, అక్కడ చక్కగా మనము చదువుకుందాం. తండ్రుల దోషమంట. నిర్గమాకాండము 19వ అధ్యాయంలోకి మనం చూస్తే, 19వ అధ్యాయము 5వ వచనం, ఎలా ఎనగని దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు.
తండ్రుల దోషములు, పాపములు పిల్లల మీదకి శాపముగా మారుతాయి. నీ పిల్లలు మంచిగా అభివృద్ధి కావాలని కోరుతున్నావు కదా? నీ పిల్లలు మంచిగా ఆశ్రయించబడాలని కోరుతున్నావుగా? అయితే నువ్వు చేసిన వంటి అతిక్రమములు, పాపములు అనే సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీరు కారిస్తే ప్రభువు తప్పకుండా నిన్ను క్షమిస్తాడు అంటూ వాక్యం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా పర్లేదు, ప్రభు క్షమించి దేవుడుగా ఉన్నాడు. ఒకసారి దావీదు బెత్షెబతో పాపం చేశాడు. బెత్షెబ ఎవరు? ఉరియా భార్య. ఉరియా ఎవరు? దావీదుకు నమ్మకంగా ఉన్నవంటి సైన్యంలో ఒక సైనికుడు. దావీదు పక్షముగా యుద్ధం చేసేవాడు, నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకస్తున్న వంటి భార్యనుతో దావీదు ఆమె అందానికి లోబడిపోయి పాపము చేసి, పాపము చేయడమే కాక తన భర్త వంటి నమ్మకంగా ఉన్నవంటి వ్యక్తిని కూడా ఆయన ప్లాన్ చేసి చంపించాడు. రాజకీయం ఎక్కడో పుట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ దినాలలో దావీదు మాస్టర్ ప్లాన్ చేశాడు. ఒక మంచిగా యుద్ధం ఎక్కడైతే బాగా జరుగుతుందో అక్కడ తన్ని ముందుకు పంపించండి, మీరు దీనికి తప్పుకోండి, వారి చేతిలో పడి చచ్చిపోతాడు అని ప్లాన్ చేసి పంపించాడు. తన చేతితోనే లెటర్ రాసి ఉత్తరం రాపించి తనకే ఇచ్చి, ఇది పలానా దిశకు వెళ్ళిపోయి అక్కడ సైన్యాధిపతి ఉంటాడు, అతనికి ఇవ్వు అంటూ ఉరియా చేతికి ఇచ్చాడండి లెటరు. కదా ఆయన ఇందులో ఏం రాశాడు అని తెరిచి చూడలేదండి. అంత నమ్మకమైన వంటి వాడు, అంత నమ్మకస్తుడు, అంత నమ్మకమైన వాడు అని తెలుసుకునే దావీదు తన చేతికి ఇచ్చాడు. తన చేతికి ఇచ్చిన వంటి లెటరు తీసుకెళ్ళి అక్కడ వంటి సైన్యాధిపతికి ఇస్తే అతడు చూసి ఇతని చావు ఈ విధంగా రాయించుకుని తీసుకుని వచ్చాడా అన్నట్టుగా చూశాడు. ఇంత నమ్మకస్తుడు అంటూ ఆ సైన్యాధిపతి వంటి సైనికుడు కూడా చూసి ఆశ్చర్యపోతాడు. ఇతడు చదవలేదా, చూడలేదా? బిడ్డలారా, ఈ దినాల్లో చాలా మంది నమ్మకంగా ఉన్నటువంటి వారికి గోతులు తీస్తున్నారు. నమ్మకంగా ఉన్నటువంటి వారికి ఉరులు వేస్తున్నారు. నమ్మకమైన వంటి వారికి హాని చేస్తున్నారు, ఆటంకాలు చేస్తున్నారు, వ్యతిరేకలు చేస్తున్నారు. నమ్మకంగా ఉన్నటువంటి వారికి వ్యతిరేకతలు చేస్తూ నమ్మక ద్రోహం చేస్తూ జీవిస్తున్న ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నావా? నీ నమ్మకమైన స్నేహితుని నువ్వు ఆ విధముగా బాధపరిచావా? నీ నమ్మకమైన వంటి
వారిని ఆ విధముగా చేస్తూ పాపము కూడగట్టుకున్నావా? కుటుంబాలను నాశనం చేసినావా? ఆ మంత్రసాని లాగున ఏసన్న గారు, గుంటూరు ఏసన్న గారు ఆ విధంగా సువార్త చెప్తున్నప్పుడు ఆమె వచ్చి సాక్ష్యం చెప్తూ ఉంది, నేను భయంకరమైన పాపినయ్యా అని. పిల్లలను ఆ విధంగా నువ్వు చంపేస్తూ కిడ్నాప్ చేస్తూ డబ్బుల కోసమో ఆ విధంగా చేస్తున్నావా? ఈ వర్తమానం నువ్వు ఎక్కడి నుంచి వింటున్నావో, ఏ ప్రదేశం నుంచి వింటున్నావో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను క్షమించడానికి, నరకం తప్పించడానికి ప్రభు పురుగొల్పుతూ నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను క్షమించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ పాపములు, నీ అతిక్రమములు నేను క్షమించబోతున్నాను. కొంతమంది డబ్బుల కోసము స్త్రీలను వ్యభిచారంలోకి నడిపిస్తూ పాపం కూడు కట్టుకుంటున్నారు. ఎంతోమంది బతుకులను భయంకరంగా చేస్తున్నారు. అలాంటి స్థితిలో ఉన్నావా? డబ్బుల కోసము తండ్రులనే చంపే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులనే బయటికి ఈడ్చే వాళ్ళు ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నావా? పాపము మూట కట్టుకుంటూ ఏడుస్తున్నావా? తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచున్నానంటూ వాక్యం తెలియజేస్తా ఉంది. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి పాపం ఊబిలో ఉన్నా నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు మంచి వర్తమానం. నీ పాపములు, నీ అతిక్రమములను మంచు విడిపోయినట్టుగా, నీ అతిక్రమములు మబ్బు విడిపోయినట్టుగా నీ పాపములను నేను క్షమించబోతున్నాను. ఆ ప్రభు ఎద్దుకు వచ్చి నీ పాపం కడుక్కుంటావా? ఆ రక్తంతో నువ్వు కడగబడతావా బిడ్డ? ఎంతకాలం నువ్వు ఆ పాప ఊబిలో ఉండి ఏడుస్తూ శాపం తెచ్చుకొని ఏడుస్తావు? దేవుని ఎద్దుకు వస్తావా? ఆ కరుణామయుడు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, ఎంతకాలము నీవు ప్రభును ప్రక్కన పెట్టి పాపంలో చిక్కుకొని బందీ అయిపోయి నీ శరీరాన్ని ఆ విధంగా పాడు చేసుకుంటూ జీవిస్తావు సహోదరి. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దావీదుతో అంటాడు, దావీదా నేను నిన్ను క్షమిస్తున్నాను. ఎట్లా క్షమించాడంటే, నాతాన్ ప్రవక్త వెళ్ళి నువ్వు తప్పు చేశావంటే నిజమేనయ్యా అంటూ ఒప్పుకొని పశ్చాత్తాపడి ఏడ్చాడు. తన తప్పును ఎత్తి చూపిస్తే ఒప్పుకున్నాడు. తిరుగుబాటు చేయలేదు సేవకుడి మీద. తన తప్పును కప్పుకోలేదు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. నా కోసం ప్రార్థించమని అడిగాడు. ఏడ్చాడు. ప్రభు మాట్లాడతాడు, దావీదు నా హృదయానుసారుడు, ఈ ఒక్క విషయంలోనే తప్పు చేశాడు, ఈ ఒక్క విషయంలోనే త్రుటిల్లిపోయాడు, మిగతా అన్ని విషయాలలో నా హృదయానుసారుడు అంటూ దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. దావీదును క్షమించిన దేవుడు నిన్ను క్షమించాడా? ఆలోచించండి. ఆయన క్షమించే దేవుడు. అయితే దావీదు క్షమించబడిన తర్వాత ఇంకెప్పుడు తప్పు చేయలే, మళ్ళా పొరపాటు చేయలేదు బిడ్డ. హల్లెలూయా. ఒకసారి పరిసయ్యుడు ఇంటికి యేసు ప్రభు వెళ్తాడు. ఆయన పిలుస్తాడు, బోధకుడా ఒకసారి మా ఇంటికి వస్తావా? మా ఇంటికి వచ్చి ఒకరోజు బస చేస్తావా? భోజనానికి వస్తావా? ఇస్తాడు.
ఓకే వస్తా అంటాడు, వెళ్తాడు. పరిచిన ఇంటికి వెళ్ళి ఆ ఇంట వచ్చాడని చాలా మంది ప్రజలు అక్కడికి వస్తారు. అలాగే ఒక సహోదరి కూడా అక్కడికి వెళ్తుంది. అక్కడ రాయబడుతుంది, ఆమె పేరు అక్కడ రాయబడదు కానీ పాపాపురాలు అని రాయబడుతుంది. అక్కడికి వెళ్ళి యేసయ్య పాదాల దగ్గర యేసు ప్రభు ఆ మనుషులు ఎదుట ఎక్కడైతే ఉన్నాడో ఆ యేసు ప్రభును ఎత్తుకుంటూ వారందరి ఎదుట ఆయన పాదాల దగ్గర వెళ్ళి కూర్చుంది. కూర్చోడమే కాదు, తన తప్పులు తన పాపములు అన్నిటినీ బహిరంగంగా అందరి ఎదుట మరి వినిపించకుండా తన మనసులో ఒప్పుకుంటూ ప్రాచిత్యం చేసుకుంటూ ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తాడు. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య పాదాలను తన కన్నీటితో తడుపుతా ఉందండి. తర్వాత ఏం చేసింది తెలుసా? తన కురులు తీసుకుని జడ తీసుకుని యేసయ్య పాదాలను తుడుస్తా. అంతేకాక యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉన్నా. ఆమె తెచ్చిన వంటి అత్తరు బుడ్డి తీసుకొని విలువైన ఖరీదైన వంటి అత్తరు బుడ్డి ఆమెకున్న వంటి ఎంతైతే ధనం కలిగి ఉందో ఆ ధనమంతా ఖర్చు పెట్టి విలువైన అత్తరు బుడ్డి తీసుకొచ్చి యేసయ్య పాదాలకు పూస్తా ఉంది. అప్పుడు ఆ పరిశీని ఇంటికి వచ్చిన వంటి వారందరూ చూస్తున్నారు. ఆ పరిశీడు అంటాడు, ఇంత ఖరీదైన వంటి అత్తరు బుడ్డి తీసుకొచ్చి ఈయన పాదాలకు పోవడం నీకు అవసరమా? నీకు అంత డబ్బు ఎక్కువైపోతే ఏదో బయట దాన ధర్మాలు చేయొచ్చుగా, ఆకలితో చాలా మంది ఉన్నారు, అనవసరంగా ఇక్కడ వ్యర్థం చేస్తున్నావే అని కొంతమంది సొనుక్కుంటూ గొనుక్కుంటూ మాట్లాడుతున్నారు. అప్పుడు ప్రభు అంటాడు, నన్ను మీ ఇంటికి పిలిచారు, నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, నాకు తలకు తలంట లేదు. ఆ దినాలలో చాలా దూరం నుంచి నడుస్తూ వస్తున్నప్పుడు ఆ దినాలలో వాహనాలు లేవు కదండి, కార్లు బైకులు విమానాలు లేవు కదా. ఎక్కడికి పోవాలన్నా నడుచుకుంటూ పోవడము, లేదంటే గుర్రం మీద వెళ్ళడము, ఒంటి మీద వెళ్ళడము, గాడిద మీద వెళ్ళడము. ఈ గాడిద గుర్రాలు లేకపోతే నడుచుకుంటూనే వెళ్ళడం, ఇదే ప్రయాణం. ఆ దినాలలో కొన్ని రోజులు పట్టేది. కాబట్టి వచ్చిన వంటి అతిథికి మంచిగా నీళ్ళు ఇచ్చి టువాలు ఇచ్చి కూర్చోబెట్టి తలకు నూనె పోసి చక్కగా మసాజ్ చేసే విధంగా అంటేవారు. వేడి అంత దిగాలని. ఈ దినాలకు కూడా చూడండి, అతిథులు బంధువుల ఇంటికి వెళ్ళిపోతే బంధువులు మా ఇంటికి వస్తే ఫస్ట్ నీళ్ళు ఇస్తారు, టువాలు ఇస్తారు, మంచం ఉంటే మంచం వేస్తారు, కుర్చీ ఇస్తారు, లేదా అలా మంచిగా సోఫా ఉంటే సోఫా కూర్చోబెడతాం. ఏదో వాళ్ళు కలిగింది వాళ్ళు మంచిగా చేస్తూ ఉంటారు. బంధువులకు నీళ్ళు ఇవ్వకుండా ఉంటారు.
ఇస్తాడు. యేసు ప్రభు ఇంటికి వెళ్ళాడు కానీ నీళ్ళు ఇవ్వలేదండి. కాలు కడుక్కోవాలి టువాల లేదు. ఇంకా నీళ్ళే కాలకి ఇకపోతే టువాల ఎందుకు ఇస్తారండి? ఈ దినాల్లో చాలా మంది ప్రభును పిలుస్తున్నారు కానీ, రమ్మని ఆహ్వానిస్తున్నారు కానీ, ఇంట్లోకి తమ హృదయంలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు కానీ, వచ్చిన ప్రభుకు యేసుకు సరైనటువంటి చక్కగా ప్రేమ చూపించలేదు, స్థానం ఇవ్వడం లేదు. అది మన పాపములు క్షమించబడాలంటే ప్రభు అక్కడ అంటాడు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమిస్తా ఉంది. చూడండి అన్నమాట. మనం చూస్తున్నట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనము అనుకుంటాను. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనంలోకి వెళ్దాం. చదవండి. లూకా సువార్త 7వ అధ్యాయము 47. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనేను. అది ఆమెతో అంటున్నాడు, నన్ను విస్తారంగా ప్రేమిస్తున్నావమ్మా, నువ్వు నీ విస్తారమైనటువంటి పాపములను క్షమించున్నాను, సంతోషంతో సమాధానంతో వెళ్ళిపో అన్నాడు. అక్కడ అంటాడు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అక్కడ అంటాడు, నీతో చెప్పుచున్నాను, ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి. విస్తారమైన పాపను క్షమించాలంటే నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించాలి, ఎక్కువగా ప్రేమించాలి. కొంచెంగా ప్రేమిస్తే కొంచెం పాపములే క్షమించబడతాయంటూ వాక్యం ఉంది. మన పాపములు క్షమించబడాలంటే ఒకటి, యేసు యొద్దకు రావాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి, కన్నీరు కార్చాలి, తర్వాత ఆయనను ప్రేమించాలి, ఎక్కువగా ప్రేమించాలి, తక్కువగా ప్రేమించవద్దు. వాక్యం తెలియజేస్తుంది, ఎవరైతే యేసు ప్రభువును ప్రేమిస్తాడో, సామెత గ్రంథంలో కనబడుతుంది, నన్ను ప్రేమించిన వంటి వారిని ఆస్తికర్తలుగా నిలబెడతా అంటాడు. దివ్యస్కాండంలో కనబడుతుంది, నన్ను ప్రేమించిన వంటి వారిని, ఆజ్ఞలను కైకొన్న వంటి వారిని ఆడదానికి గాని మగవానికి గాని గొడ్డుతనం ఉండదు అని వాక్యం తెలియజేస్తుంది. చూద్దాం రండి. మనం చూస్తున్నట్టయితే అక్కడ చక్కగా ఒక మాట మనకు కనబడుతుంది. దివ్యస్కాండము చూడండి, 7వ అధ్యాయం 12వ వచనం. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములోని గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశించబడదువు. నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులోనైనా ఉండదు. హల్లెలూయా. అదేండి, నీ పశువులో కూడా గొడ్డుతనము ఉండదు అంటూ అక్కడ వాక్యం తెలియజేస్తా ఉంది. యేసు ప్రభును ప్రేమిస్తే
అన్ని లాభాలు అక్కడ ఉన్నాయంటూ వాక్యం తేటగా మనకు తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. వాక్యము చూడండి. అలాగే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము 21 వచనం చదవండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపుదును అంటాడు. హల్లెలూయా. ఇంకా అంటాడు, నన్ను ప్రేమించినటువంటి వారిని తలగా ఉంచుతాను, తోకగా ఉంచను అంటాడు. మన పాపంలో క్షమించబడి మనల్ని దేవుడు ఆశ్రయించే విధంగా హైలైట్ చేసేటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దావీదుతో మాట్లాడతాడు. దావీదు నా హృదయానుసరుడు. ఇదొక ఒక చిన్న పనిలో మిస్టేక్ చేశాడు. దావీదా, నేను క్షమిస్తున్నా నాన్న అంటాడు. హల్లెలూయా. దావీదు ఎప్పుడు ఇంకా తప్పు చేయలేదు. ఎప్పుడు తప్పు చేయాల, మంచిగా దేవునికి మహిమకరంగా బ్రతికాడు. తర్వాత మంచిగా ముందుకెళ్ళాడు. చూడండి, ఈ పాపాత్మలు కూడా దేవునికి మహిమకరంగా జీవించింది. ఈమె కూడా దేవునికి మహిమకరంగా జీవిస్తూ బ్రతుకుతూ వచ్చింది. ఎక్కడ కూడా తర్వాత తప్పు చేయలేదు. ఎక్కడ కూడా తర్వాత తప్పు చేయలే. తప్పు చేయకోకుండా మంచిగా బ్రతుకుతూ దేవుని గణపరుస్తూ వచ్చింది. హల్లెలూయా. ఈ పాపాత్మురాలు పేరు ఏంటి మనం చూసినట్టయితే యోహాను సువార్తలో 11వ అధ్యాయము 2వ వచనంలో కనబడుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, ఈ లాజరు ప్రభునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములో తుడిచిన మరియాకు సహోదరుడు. హల్లెలూయా. అక్కడేమో పాపాత్మురాలని రాయబడింది, ఆమె పేరు రాయబడలేదు. ఇక్కడేమో లాజరుకు సహోదరి మరియా. అంటే యేసు తల్లి మరియా కాదు. మరియాలో చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఆ మరియా అనుకున్నారు. లాజరు అక్క మరియా. ఈ మరియా వేరు, యేసు ప్రభు తల్లి మరియమ్మ వేరు. హల్లెలూయా. అర్థమవుతుందా? జాగ్రత్త